పరిపూర్ణ బోధ 23 కనవచ్చెనను ఎరుకను గనుగొంటివ చూపుదాన్ని గలదెక్కడనో వినుపింపుమి నా ఎదుటను గనిపించదు దీని మొదలు గానారాదోయి స్వప్నములోని మేను జూడోయి తనయ అనుమానింపదగదులేనిరు కంటే తనయ అనుమానింపదగదులేనిరు కంటే ఎనరాదా భయమేమి అనుమానించకు మిదిగో వినుమురానే నన్నయహముల వివిధములుగా దోచుచున్నవి గనియు నహమొకటెగరగొట్టిన గనుపడేది గలేదు ఎనరా గానారాదోయి స్వప్నములోని మేను జూడోయి. జై నిజ గురుభ్యో నమ. శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంపైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత మిత్ర కందార్థ దరుగులలో ఈరోజు మనం పరిపూర్ణ బోధ యందు 23వ కందార్థం. దీనిలో శిష్యునకు ఒక విషయాన్ని రూఢిగా తెలియజేస్తున్నారు, అడుగుతున్నారు. లేని ఎరుక ఉన్నట్లుగా గోచరమవుతూ ఉంది కదా, ఇంద్రియ తతి తానై అన్నిటికీ తాను విలక్షణమైనట్లుగా సర్వసాక్షిగా అని అన్ని మతముల వారు అంటున్నారు కదా, దానినే దైవమని కొనియాడుతున్నారు కదా, దానినే బ్రహ్మమని ఈ భాష్యములు అనే త్రాళ్లతో బంధించారు కదా. అయితే కనవచ్చే నన్ను ఎరుకను గనుగొంటివ చూపుదాన్ని గలదెక్కడను. నాకు అది ప్రత్యక్షమవుతూ ఉన్నదనో, లేక నేను దాన్ని కన్నానో, లేక నేను అది అయ్యానో, లేక ఆ జ్ఞానమే బ్రహ్మమనో, ఆ ఆత్మే బ్రహ్మమనో అనేటువంటి భావనలు ఉన్నవి కదా. అలా కనుగొన్నట్లయితే చూపు దాన్ని కలదెక్కడనో. కారణం ఏంటి? అది అదిగా ఉండటం లేదు, అది ద్వంద్వ రూపమై ఉన్నది. అది మహామాయల మారి అది చూపుకు చూపై ఉన్నది. అయితే చూపులకు అందని దానిని చూసినట్లయితే ఇది మరుగైపోతున్నది. లేదు, కలదెక్కడను వినుపింపుమి నా ఎదుటను. అది శూన్యమది, అది ఎలా కానవస్తుంది ఎలా? మిథ్యగా. ఎప్పుడు? గురువు అనుగ్రహంతో. కనుగొంటున్నట్టయితే ఇంక లేదది. కనుగొనక పూర్వము దాని చేష్టలతో సమస్తాన్ని ఆడిస్తూ అది ఆడుతూ ఉన్నది. అదే చలాచలములై ఉన్నది. వినుపింపుమి నా ఎదుటను. వినిపింపు, మేను లేకుండా నన్ను నాకు చూపింపు. వీలు కాదు. కనిపింపదు దీని మొదలు గానరాదు ఈ స్వప్నములోని మేను జూడోయి. దీని మొదలు కానరాదు. ఎందుకని? మొదలు లేనిదది. మొదలు లేకనే మొదలు ఉన్నట్లుగా సర్వమును ఆపాదించుకొని ఆవహించుకొని ఏదైతే ఉన్నదో ఆ అహమే నేనైన మూలము లేని గుర్తిరిగే శరీరం. అదే షోడసి. అది కానరాదు. ఎలా? స్వప్నములోని మేను చందముగా స్వప్నములో ఉన్న మేను మెలకువలో కానవస్తుందా? కలలోని జగము మెలకువలో ఎలా లేదు, కలలో పొందినటువంటి అయోనిజ బంధము ఎలా మిథ్యో తద్విధానమే. ఈ ఎండమావులలో నీరు చందమే కాని కానరాదు. తనయ అనుమానింపదగదు లేనిరుకుంటే ఎనరాదా భయమేమి అనుమానించకు మిదిగో. దీనిలో అనుమానం కూడదు. సంశయరహితమైన బోధలో అనుమానం ఎందుకు? అనుమానరహితమైనటువంటి బోధలో అనుమానం ఎందుకు ఉంటుంది? ఒకవేళ అది ఉన్నదనుకో, లేరెరుక ఉంటే అనరాదా భయమేమి. అది ఉంటే చూపు. అది ఏ కాలమందునా లేదు. ఆ భయస్థితి పొందిన పిమ్మట భయం ఎందుకు?
అనుమానించకు మిదిగో వినుమురా నేనన్నయహములో వివిధములుగా దోచుచున్నవి. గనియు నహమొకటెరుకురగొట్టిన గనుపడేదిగా లేదు అవల గానరాదు. ఈ విను శిష్య. ఎలా అంటే నేననేటువంటి అహం, నేనే అహము, నేనైన అహము వివిధములుగా దోచుచున్నవి. ఆ నేనైనటువంటి అహమే త్రివిధములుగా త్రిపుడులుగా తోస్తూ ఉన్నది. అదే అండపిండ బ్రహ్మాండములై, అదే విశ్వమై, అదే జగమై, అదే అన్నీ అయి తోస్తూ ఉన్నది. అది ఒకటే అనేకముగా తోస్తూ ఉన్నది. అయితే దానిని చూసి ఎలా చూసేదానిని చూడటమే దానిని చూడటం. ఏ చూపుతో చూడాలి? గురు చూపుతో చూడాలి. చూసి అహం ఎగురగొట్టినా నేను అనేది లేనిది అని. ఎగురగొట్టడం అంటే ఉన్నదానిని ఎగరగొట్టడం కాదు, లేనిది లేదని తెలియటమే ఎగరగొట్టడం. గనుపడేదిగా లేదు, ఇక గనుపడేది లేదు. ఎక్కడ? అవల గానరాదు. ఈ అవల అమలములో కానరాదు. నా అవ్వల అంటే ఏంటి? నేననే ఆవరణం. అవ్వల ఏమున్నది? నిరావరణం. అది నేను అవల అయినప్పుడు ఇవ్వల కూడా నిరావరణమే ఉన్నది. అందుకే అంటారు పెద్దలైనటువంటి వారు, ఇవ్వాలా అవ్వాలా మీరే కనిపిస్తూ ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో తోచడం లేదు గురుదేవా అంటారు. ఏమి ఇవ్వగలనయ్యా గురుదేవా అనేటువంటి ఒక తత్వాతీతంలో. ఇది స్వప్న విధానవత్ అనేటువంటి పంచదశి దృష్టాంతాన్ని దీనిలో చక్కగా తెలియజేశారు. తరువాయి మిత్రకందార్థం రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.